నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం పనులు జిల్లాలో ముమ్మరంగా ముందుకు వెళుతున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. గ్రామాలలో ప్రభుత్వం నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలి. ఎంపీటీసీ సభ్యులు, మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు. టూరిజం పనులు జిల్లాలో ముమ్మరంగా ముందుకు వెళతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లాలో టూరిజం అభివృద్ధి మరియు పర్యాటకుల భద్రత ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రిసార్ట్లోని ప్రతి రూమ్కి లైఫ్ జాకెట్లు 2 ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వీటితో పాటు సెక్యూరిటీ కూడా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆర్డీఓలు, జిల్లా టూరిజం అధికారులు, రిసార్ట్స్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్ ఢీకొని ఆర్ఎన్బి ఉద్యోగి మృతి చెందిన సంఘటన స్థానికులను కలిచివేసింది. మృతుడు కుంచెల రోసిరెడ్డి ఆర్ఎన్బిలో మెయింటెనెన్స్ వర్కర్గా పనిచేస్తున్నాడని చెరుకుపల్లి మండలంలోని పొన్నపల్లి గ్రామవాసిగా పేర్కొన్నారు. తెనాలి నుంచి నిజాంపట్నం వెళుతున్న ఏపీ 07Z0277 నెంబర్ గల ఆర్టీసీ బస్ చెరుకుపల్లి భాస్కర్ డీలక్స్ వద్ద ఢీకొట్టడంతో రోసిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులోనికి తీసుకుని వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జి రాజారావు అన్నారు. బాపట్ల పట్టణంలో క్రిటికల్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలపక్ష రాజకీయ పార్టీలు సంయుక్తంగా ఏరియా వైద్యశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. ప్రజా శ్రేయస్సు కోసం ధర్నా చేపట్టామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజా సంఘాల నాయకులు మేకల ప్రసాదరావు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పోరాడి కావలసిన వసతులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి అంటే పేదలు భయపడుతున్నారని అన్నారు. సదుపాయాలతో పాటు సరైన మందులు కూడా లేవని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు శీలం రోజన్ బాబు, కాగిత కోటేశ్వరరావు, దయాసాగర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 8,000 జీతాలు, 18,000 రికార్డెడ్గా ఉంటుంది, కాంట్రాక్ట్లో ఉంటాయి. అవన్నీ ఒక కాంట్రాక్టర్ ఇస్తాడని చెప్పేసి అని చెబుతారు. కానీ దాంట్లోనే కాంట్రాక్టర్ వాటాలు, వాళ్ళ సూపర్వైజర్ వాటాలు ఇవన్నీ పోగా మరి వాళ్ళకి మిగిలేదండి. అందుకని నేను చెప్పేసాను ఇక్కడ మేమేమంటున్నామంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. డాక్టర్లు కూడా చాలా తక్కువే కార్పొరేట్ హాస్పిటల్ పోల్చుకుంటున్నప్పుడు. అందుకని ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వం సక్రమంగా చూస్తే ప్రజలు వికసిస్తారు. ప్రజల అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడతారు. ఒక శక్తివంతమైన మానవ సమూహాలు ఏర్పడతాయి. ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ధర్నాని పిలుపునిచ్చింది. ఈ ధర్నాకి వివిధ రాజకీయ పార్టీలు వచ్చారు, మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క ధర్నాని పరిశీలించి జిల్లా ప్రజలకు ఏ సదుపాయాలు కావాలి, వైద్య సదుపాయాలు ఎలాంటివి కావాలని పరిశీలించి బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ ధర్నా తలపెట్టింది. ఈ ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. వారి మద్దతు కూడా కోరుకుంటున్నాం. గ్రామాలలో ప్రభుత్వం తరపున జరిగే ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు, మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్ శిబిరంను ప్రారంభించారు. అనంతరం పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, మండల వైద్యాధికారులు షేక్ అన్సారీ, యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు, మునిపల్లె చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆవేదనకు నిదర్శనమే ఇంతమంది కార్యకర్తలతో ఈ సభ జరగడం అర్థం పడుతుందని వైఎస్ఆర్ పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సెల్ సమావేశంలో నిర్వహించారు.
మెడికల్ కళాశాల నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బులు లేవన్న కూటమి ప్రభుత్వానికి ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయని ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. పేదవారి ఇంటికి నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లో మైనారిటీల కోసం 1500 ఇంటి పట్టాలు అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన పేదవారు సంక్షేమ పథకాలు అందక ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ స్థాయిలో జరిగిన ఈ సమావేశం చూసి చాలా ఆనందంగా ఉందని, పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపిందని అన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మొక్కవోని ధైర్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేయడం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పోరాడి పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన సత్తా చూపించాలని కోరారు. మైనారిటీల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కోట్ల రూపాయలు ఉన్న అంజుమన్ భూమిని నారా చంద్రబాబు నాయుడు అనుయాయులు కోసం లక్షల్లో కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములను తారాదత్తం చేస్తారని, కలిసికట్టుగా పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త దబ్బకుటి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు ఆఫీజ్, రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ కాషా, రషీద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్క స్కీమ్ మన ఇంటి దగ్గరికి వచ్చిందా రాలేదా? ఎక్కడన్నా వివక్ష గురైనా, ఎక్కడన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన వచ్చిందా? ఎవరి దగ్గర ఇంటి ముందు పోయి మనం నిలబడాల్సిన అవసరం పడిందా? ఏమన్నా అక్రమ కేసులకు ఎవరికైనా గోరి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎక్కడన్నా చిన్న చూపు చూసే పరిస్థితి కనపడిందా? జగన్ ఏం చెప్తున్నాడంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి నేను మేలు చేయాలని చెప్పి వచ్చినా మేలు చేసినా అని చెప్పినాడు. ఈ రోజు ఓడిపోవచ్చు, కానీ జగన్ మాత్రం చరిత్రలో ఒక మహానాయకుడిగా నిర్ణయించారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వస్తుంది మళ్ళీ అని చెప్తే, ఈ సంవత్సరం కాలంలో ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి పెద్ద స్థాయి చంద్రబాబు నాయుడు గారి నుంచి పెద్ద స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అతని కులం ఏమి, అతని మతం ఏమి, అతని పార్టీ ఏమి అని చెప్పి ఈరోజు స్కీమ్లు ఇచ్చే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. మేమేదో దేవుడు అవకాశం ఇచ్చినాడు, చేసుకుంటే మంచిది చేసుకోవాలి, కానీ చెడు కానీ కీడు కానీ చేయకూడదు. కానీ అలాంటిది మర్చిపోయి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఇతను ఫలానా మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇతను ఫలానా మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఒక పేద కుటుంబానికి కూడా హింసించే విధంగా, పీడించే విధంగా, వాళ్ళకు ఇబ్బందులకు పెట్టే విధంగా, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే కాకుండా వాళ్ళ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వచ్చి, లేదంటే తప్పుదోవ పట్టించి అధికారులకు కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏం వద్దు, ఆయనకు ఒకటే ధ్యాస ఆయన సామాజిక వర్గం గురించి. కానీ ఆయన ఎప్పుడన్నా అన్నాడా పోనీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ పార్టీ అని? పోనీ ఎప్పుడన్నా అన్నాడా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ పార్టీ అని? ఎప్పుడు అన్నాడు? ఎప్పుడున్నా కానీ ఇంకా ఏమంటాడు, ఎస్సీ కులంలో పుట్టాలి అని అనుకుంటారా అంటాడు. ముఖ్యంగా అదే అంతమంది మన మీడియా మిత్రుల ముందు అంటాడు, ఎవరన్నా ఎస్సీ వర్గంలో పుట్టాలా? మరి ఇంకో పాపం బీసీలు మాట్లాడితే మీ చెవులు పెడతాను, మీ సంగతి చూస్తానంటాడు. కానీ మాటల్లో దిట్ట, ఎందుకంటే గాడిదని గుర్రం గాడిద చేస్తాడు. అలాంటి మహానుభావుడు లేనిపోని మాటలు చెప్పి 2014లో 600 వాగ్దానాలు చెప్పి కనీసం అంటే 5 వాగ్దానాలు కూడా చేయకుండా సీఎం అయిన వ్యక్తి ఎవరంటే ఆయన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరూ చెప్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక రెండు పేపర్లు చూపించాడు. ఇట్లా సింపుల్గా అన్నాడు, ఇదే నా భగవద్గీత, ఇదే నా ఖురాన్, ఇదే నా బైబిల్, దీన్ని చూసి నాకు ఓటేయండి, అంతేగాని ఈ యొక్క చూసి ఓటేయండి, దీన్ని మాట తప్పనన్నాడు. 22 నెలలు కూడా గట్టిగా ఆయన ఇంతమంది ఆఫీస్ పోయినట్టుగా ఇంకా లోకల్ బాడీలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఇంకా 2 నెలల తర్వాత రావాల్సిన దాంట్లో ఇంకా సమయం ఉన్నా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఒక రకమైనటువంటి ఆవేదన చెప్తా ఉన్నారు. తెలిసి చేసామా తప్పు, తెలియక చేసామా తప్పు అనేది తప్పు జరిగింది, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనేది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆలోచన. జగనన్న
మన ఆస్తులు రాసేసుకుంటాడు, జగన్ రాజేస్తాడు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చాడు, అన్నిటి మీద ఆయన ముద్దలు తీసుకుంటాడు అని ఒక వాదన తీసుకొచ్చాడు. ఆయన గురించి ఒకటి కాదు, రకరకాలుగా జగన్ని దూషించారు, తప్పు చేశారు. మనల్ని తప్పుతో పట్టించారు. ఈరోజు ఒక ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ స్థాయిలో జరుగుతూ ఉందంటే మనకి లేనిది వాళ్ళకు ఉన్నది ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం ఎదుర్కోవాలి ఏంటంటే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని ప్రతి ఒక్క ముస్లిం సోదరి బయటకు వచ్చిన రోజు నాడే మాత్రమే తెలుగుదేశం పార్టీ ఏదో ఇక్కడికి పిచ్చా మీద వచ్చాం కదా, చాటుకు వచ్చాం వెళ్ళిపోయామని కాదు, ధైర్యంగా కండువాసుకోగలగాలి. ఈ పార్టీ నాది అని చెప్పుకోగలగాలి. ఈరోజు నాకు లబ్ధి జరగకపోవచ్చు, నా సోదరుడికి లబ్ధి జరిగింది. ఆ రోజు రాజశేఖర్ గారి పుణ్యం అని చెప్పి మా సామాజిక వర్గంలో కొంతమంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఈరోజు గౌరవంగా బతుకుతున్నారు. రేపు నా వంతు కావచ్చు, నా పిల్లలతో నా మనవలకు కూడా అవకాశం రావచ్చు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు భవిష్యత్తు ఏమన్నారు, అన్న ఈ పార్టీ మీదన్న ముస్లిం మైనారిటీస్ అన్న అని చెప్పి అన్నాడంటే అది చూడండి ఎంత లోతైంది. ఈ నాయకుడు చెప్పాడు నా ఎస్సీ నా మైనారిటీ అని చెప్పి ఫోన్ చేసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అడుగుతాం. మరి అటువంటి నాయకుడి కోసం మనం ఓటు ఒక్కడు వేస్తే సరిపోతుందా? ఈ దుష్ట శక్తుల నుంచి మనం ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మందే. ఆ దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవాలనంటే మనం దానికి తగినటువంటి శిక్షణ పొందాలి, తగినటువంటి మోటివేషన్. నేను చూస్తూ ఉంటాను కొన్ని గ్రామాల్లో, ప్రత్యేకంగా మా చదువుల్లో మరి మొట్టమొదటిసారిగా ఆ పిల్లవారిపాలెం మండల అధ్యక్షుడిగా మా షేక్ బాజీని అక్కడి నుంచి మొట్టమొదటి మనం ఈ పార్టీ పెట్టిన తర్వాత బాజీని అక్కడ అవకాశం ఇచ్చారు. రాష్ట్ర మైనార్టీ సెల్ మరి నేను మన వాళ్ళంతా సౌమ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు మన కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయ పార్టీలు కూడా చూడమని ఆయన చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం నలిగిపోతాం. వాడు పొద్దుడు తీసుకుంటాడు, నలిగిపోతాడు. ఆయన జేబులోంచి ఇచ్చాడా అంటాడు, జగనన్న జేబులోంచి ఇచ్చాడా. మరి వాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? డబ్బులు వస్తా ఉన్నాయి, అప్పులు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి తెలియట్లా. ఇవాళ ముళ్ళ కంప కొడితే కోట్లు అంట, 100 కోట్లు అంటారు. నీళ్లు తోడుకు వస్తే 100 కోట్లు అంటారు. మెడికల్ కాలేజీ కట్టినట్టే డబ్బులు లేవు. 1750 కోట్ల రూపాయలతో ఇంట్లో ఒకరు భూములు పెడతారు. ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ అవుతుంది, పేదవాడికి విద్య అవుతుంది, వైద్యం అవుతుంది అని అంటే దానికి మనసు లేదు. అదే రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లలను చదివిస్తాము, మనకు పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి 4% మనకు రిజర్వేషన్ ఇస్తే, అంటే ఈ రిజర్వేషన్ గురించి మన మైనారిటీస్ లో ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే చదువు ఎక్కువగా ఉంటుంది కదా, చేతి వృత్తులనే ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి దాని అవసరం లేదు. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది మనకు తెలియక, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మన జాతి డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెడితే, మొన్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకొని వస్తే మన మైనారిటీలో కూడా కొంతమంది దొంగగా ఓట్లేశారు. ఎందుకంటే అమ్మా మీ అందరికీ 18 దుర్మార్గం అంటే రాష్ట్రంలో ఎవరికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళలే లేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండితే 1500 ఇస్తారని చెప్పేసి నెల 1500 ఇస్తారని చెప్పేసి చెప్పారు. మీకు వచ్చినాయా? రాలేదంటే 18 ఏళ్ళు.
మీరు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఒకే విధంగా చేస్తారు. ఎందుకంటే ఆయన వద్దు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఏదో డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ సూచనలను అనుసరించి మున్సిపల్ కమిషనర్ 17వ సచివాలయం పరిధిలోని 30-32 వార్డులలో గల హయ్యర్ నగర్, కుమ్మరిపాలెం ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ నేరుగా వార్డు ప్రజలతో మాట్లాడి రోజువారీ పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా డ్రైనేజ్ లేకపోవడం కారణంగా రోడ్లపైకి నీరు వచ్చి ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా అంచనాలు తయారు చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలైనందున వర్షాకాలంలో ఇళ్ల మధ్యలో నీరు నిల్వ ఉంటున్న సమస్యను ఆ ప్రాంత ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్, పారిశుద్ధ్య శాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వార్డులే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన పౌర సేవలు ఎప్పుడు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మేనేజర్, రెవెన్యూ అధికారి అబ్దుల్ జబ్బార్, పట్టణ ప్రణాళిక అధికారి సర్వేపల్లి మల్లికార్జునరావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు షేక్ ఇమాం, గండికోట శివరామకృష్ణ, పురపాలక సంఘ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా శ్రీదేవిని నియమించారు. కర్లపాలెం డిప్యూటీ తహసీల్దార్ పనిచేస్తున్న శ్రీదేవిని ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన షాకీర్ పాషాను కలెక్టరేట్లోని మెజిస్టీరియల్ సెక్షన్కు బదిలీ చేశారు. శ్రీదేవికి పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టూరిజం పనులు జిల్లాలో ముమ్మరంగా ముందుకు వెళుతున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. గ్రామాలలో ప్రభుత్వం నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలి. ఎంపీటీసీ సభ్యులు, మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.